ఫ్రెండ్స్, నా అన్వేష్ అనేటువంటి వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఈయన గురించి సోషల్ మీడియాలో ఒక్కొక్కటి లీక్ అయితేనే ఉంది ఫ్రెండ్స్. ఈడు ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తిగతం ఉన్నటువంటి మనిషి అనేటువంటిది అయితే ప్రతి ఒక్కటి కూడా ఈయన గురించి లీక్ అవుతుంటే నాకైతే దిమ్మ తిరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీకు దిమ్మ తిరిగే విషయం అయితే ఇంకోటి అయితే ఉంది, అది ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అయితే ఈడు బయట దేశంలో ఒక కుర్చీ మీద కూర్చొని, అది కూడా హిందువుల దేవుళ్ళని, అది కూడా హిందూ మతాన్ని ట్రోల్ చేసే విధంగా అవమానిస్తున్నాడు. అదే విధంగా ఆ పాకిస్తాన్ నా కొడుకులకి, అదే టెర్రరిస్టులు, అదే ఉగ్రవాదులు ఉంటారు చూడండి ఫ్రెండ్స్, ఆ నా కొడుకులకి ఈయనకి గట్టి సంబంధం ఉంది అని చెప్పి బయట అయితే గుద్దవలుగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది విన్న తర్వాత ఒక్కొక్కడికి ఫీజులు ఎగిరిపోయాయి. ఇదేంద్ర నాయన, ఈడు హిందూ అయ్యుండి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎందుకు వీడు సపోర్ట్ చేస్తున్నాడు? అదే విధంగా పైల్గామ్ అటాక్ వెనుక ఆ అమాయకుల ప్రాణాలు తీసింది కూడా ఈ నా అన్వేష్ గాడు ఆ ఉగ్రవాదులతోటి, ఆ టెర్రరిస్ట్ గాళ్లతోటి ఈ విధంగా అమాయకులమైన ప్రాణాలు తీపించాడు హిందువులవి అని చెప్పి బయట అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ వార్తలు అయితే. ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఈ నాన్ వెజ్ గాడు ఎప్పుడు ఇండియాకి వస్తాడు, ఎప్పుడు అందరి చేతిలో తన్నులు తింటాడు అనేటువంటిది అయితే ఊహించుకుంటుంటేనే వీడు ఇండియాకి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొట్టాలి అనేటువంటి విధంగా అయితే నాకుంది. అదే విధంగా ప్రజలకు కూడా ఉంది ఫ్రెండ్స్. మరి లేకపోతే ఏంది ఫ్రెండ్స్, అసలు హిందువులు అప్పుడు ఆ పైల్గామ్ కి వెళ్ళినటువంటి వ్యక్తులు ఏం తప్పు చేశారు ఫ్రెండ్స్? అసలు ఏమన్నా తప్పు చేశారా? అమాయకులని చూడకుండా ఆ ఉగ్రవాదు నా కొడుకులు హిందువా లేకపోతే ఇస్లాం మతానికి చెందినటువంటి వాడా అనేటువంటిది ప్రైవేటు పాటలు బట్టలు విప్పి చెక్కింగ్ చేసి మరి చంపారు చూడండి ఫ్రెండ్స్. ఆ నా కొడుకులని మాత్రం అస్సలు వదులదు ఫ్రెండ్స్. ఆ నా కొడుకులకి, టెర్రరిస్ట్ గాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఈ నా అన్వేష్ గాడిని కూడా అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఈ నా కొడుకు నా అన్వేష్ గాడు మన భూమి మీద బతికి, మన ఇండియాలో బతికి తిని వెళ్ళినటువంటి ఇలాంటి మూర్ఖుడికి తగినటువంటి ఎక్కువ శిక్ష పడాలి. అదే విధంగా వీడిని ఇండియాకి రప్పించి మరి జైల్లో వేసి కుమ్మాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే, వీడిని అందరూ ఇస్లాం మతం పాటించేటువంటి ముస్లింలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా తిడుతున్నారు అన్నమాట ఆయన్ని. ఏమని అంటే, మేము ముస్లింలు అయినా అసలు హిందూ దేవుణ్ణి ఎందుకు తిట్టాడు వీడు, వీడిని కూడా మేము కలిస్తే ఎక్కడన్నా ఎయిర్పోర్ట్ లో ఎక్కడన్నా వీడు కనబడితే అక్కడనే వీడిని కాల్ చేతులు విరగొట్టి పొయ్యిలో వేసి కారం పొడి దట్టించి మరి వీడిని కాళ్ళు నరికేస్తామని చెప్పి ఇస్లాం మతంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా అంటున్నారంటే వీడి మీద ఎంత ఈర్ష, అసూయ, ఎంత కోపం ఉందో మనం ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్ గా చెప్పేటువంటి నేను విషయం ఏమిటి అంటే, ఆ పాకిస్తాన్ నా కొడుకులకు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి ఈ నాన్ వెజ్ గాడిని త్వరలోనే ఇండియాకి మన పోలీసులు వెళ్లి, అమెరికాకో ఎక్కడనో ఉంటాడు వీడు ఈ నాన్ వెజ్ గాడు, అక్కడికి వెళ్లి వాళ్ళ పోలీసులతోటి ఎట్లాగైనా సరే ఎంక్వైరీ చేసి వీడిని పట్టుకొచ్చి ఇండియాకి వచ్చి తన్నాలి. బాగా తన్ని వీడి కాలి చేతులు విరగొట్టి అమ్మోరు దగ్గర వీడి కాళ్ళు నరికేసి ఆ కాళ్ళని చెట్టుకేసి కట్టేసి మొక్కు తీర్చుకోవాలని చెప్పి నాకు ఉంది. అదే విధంగా ప్రజలకి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది గాని జరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ అది జరగదో కానీ వీడు మాత్రం బాగా రెచ్చిపోతున్నాడు ఫ్రెండ్స్ బయట దేశాలలో ఉండి. సో ఏది ఏమైనప్పటికైతే మన ఇండియాలో ఉండేటువంటి పోలీసులు అందరూ వీడిని పట్టుకోవాలని చెప్పి నాకైతే గట్టిగా ఉంది. మరి మీకు కూడా వీడిని పట్టుకొని తన్నాలని ఉందా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ క్లారిటీ కంటెంట్ తోటి, మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.